హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే నేను మీకు ఇక్కడ మాట్లాడతాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో మే నెలలో పెన్షన్ల పంపిణీ అనేది 1వ తేదీ నుంచే స్టార్ట్ అవుతుందా లేదా అనేది చెప్తాను. ఎందుకంటే మే 1వ తేదీన మేడే కార్మికుల దినోత్సవం అయితే ఉందన్నమాట. సో ఆ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారా, ఒకరోజు ముందుగా ఇస్తారా, లేదా ఒకరోజు తర్వాత ఇస్తారా అనేది ఈ వీడియోలో చెప్తాను. వీటితో పాటుగా మీరు ఇక్కడ తమ్ముళ్ళు చూస్తున్నట్లుగానే దివ్యాంగులు వికలాంగుల పెన్షన్లకు సంబంధించి తొలగింపు నోటీసులు అనేటివి రాబోతున్నాయి. సో ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో, అంటే సో ఫస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సో మీకు రద్దు నోటీస్ అనేది వచ్చి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకొని ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఫైనల్ నోటీసులు అనేటివి రాబోతున్నాయి. ఈ ఫైనల్ నోటీస్లో మీకు పెన్షన్ అనేది రిమూవ్ చేసేసిందంటే గవర్నమెంట్ ఫైనల్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీకు పెన్షన్ అనేది రాదనమాట. మళ్ళీ మీరు కొత్తగా పెన్షన్లకు వచ్చినప్పుడు అవకాశము అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో దీని గురించి కూడా నేను మాట్లాడతాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త పెన్షన్లకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మే నెలలో 1-2 తేదీల్లో యాజ్ టీజ్గా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మే 1వ తేదీన మేడే హాలిడే అని అనుకుంటారు అందరూ. మేడే అనేది కేవలం కార్మికులకు సంబంధించి మాత్రమే హాలిడే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకైతే కాదు. సో కాబట్టి ఆ రోజున వర్కింగ్ డేనే ఉంటుంది. సో గతంలో 2025లో కూడా నేను నోటీస్ చేశాను. మే 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది మే 1వ తేదీన. అందువల్ల చెప్తున్నాను, మే 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి మే 1 శుక్రవారం అయితే వస్తుంది. శుక్రవారం రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మే 2వ తేదీన శనివారం అయితే వస్తుంది. శనివారం రోజున కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో ఈ నెల 30-31 తేదీ మధ్యలో సో ఈ యొక్క సచివాలయ అధికారులకు అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళు విత్డ్రా చేసుకొని సో మీకు మే 1వ తేదీన ఉదయం 6:30 నుంచి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మే నెల పెన్షన్లలో కొన్ని కొత్త పెన్షన్లు అనేవి యాడ్ అవుతాయి. ఆ కొత్త పెన్షన్లు ఏమిటి అంటే, ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కింద దరఖాస్తులు సబ్మిట్ చేసి ఉన్నారో, సో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటారో, బయోమెట్రిక్ అనేది ఈ ఏప్రిల్ నెలలో వేస్తారో, సో వారి పేర్లు అనేటివి మే నెల పెన్షన్లోకి యాడ్ అవ్వడమే కాకుండా 4,000 రూపాయల లిస్టులోకి వారి పేర్లు అనేటివి యాడ్ అవుతాయి. సో కాబట్టి కొత్త వారికి కూడా అవకాశం అనేది ఇచ్చేస్తారు. కొత్త పెన్షన్లు కూడా అక్కడ శాంక్షన్ అయిపోతాయి అన్నమాట. అంటే ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి, అంటే భర్త ఏదైనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో పెన్షన్ అనేది తీసుకుంటూ ఆయన చనిపోయినట్లయితే, సో ఆయనకు భార్య కనుక ఉండినట్లయితే వారి పేరు మీదకి మార్చేటువంటి పెన్షన్లనే స్పోర్ట్స్ పెన్షన్లు అంటున్నారు. సో ఈ స్పోర్ట్స్ పెన్షన్లకి ఏప్రిల్ నెలలో 15వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు సో యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసేసి ఎంపీడీఓ ఆఫీస్కి అయితే పంపించుంటారు కదా. ఎంపీడీఓ ఆఫీస్లో లేదా మున్సిపల్ ఆఫీస్లో మీకు అప్రూవల్ కనుక వచ్చినట్లయితే బయోమెట్రిక్ కోసం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు. ఈ నెల 25వ తేదీ లోపల మిమ్మల్ని బయోమెట్రిక్ అయితే పిలుస్తారనమాట. అప్పుడు మీరు బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే మీకు మే నెలలో పెన్షన్ అనేది 4,000 రూపాయల కేటగిరీలో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ అంటే ఏంటంటే, సో యొక్క కొత్త పెన్షన్లు అనేవి యాడ్ అవుతాయి. ప్రతి నెల కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. అలానే ప్రతి నెల కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా జరుగుతూనే ఉంటుంది. సో వాటి గురించి నేను ప్రతి నెల కూడా చెప్తూనే ఉంటున్నాను. సో ఇవి తప్ప సో ప్రస్తుతానికి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి స్పోర్ట్స్ పెన్షన్లు తప్ప ఇంకా ఏ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్లు ఏమీ కూడా జరగడం లేదు. సో ఇది చాలామంది కూడా తెలుసుకోవాల్సిన విషయము. సో కొత్త పెన్షన్లకు అవకాశమే కనుక ఇచ్చినట్లయితే చాలా ట్రెండింగ్ న్యూస్గా అయితే మారిపోతుంది. సో అప్పుడు మీకు అందరికీ కూడా అర్థమవుతుంది, ఓకే కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ కాబోతున్నాయి, న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది, సోషల్ మీడియా ద్వారా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి మీరు ఫేక్ న్యూస్ అనేది నమ్మవద్దు. కొత్త పెన్షన్లు వచ్చినప్పుడే తప్పకుండా వీడియో అనేది ఉంటుంది మన ఛానల్లో కూడా. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మరొక టాపిక్ గురించి అయితే చెప్పాలి. సో ఇవి మే నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఇప్పుడు ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్పీల్ చేసుకుని ఉన్నారో, సో మే నెలలో వారికి ఫైనల్ నోటీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ టైం అసెస్మెంట్కి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే రీఅసెస్మెంట్కి వెళ్ళి సో కొత్త సదరం సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది కొత్త సదరం సర్టిఫికేట్ పొందినా కూడా వాళ్ళల్లో యొక్క % అదే ఏంటంటే ఈ యొక్క సదరం వైకల్యానికి సంబంధించి డిసేబిలిటీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది తక్కువగా రావడం వల్ల పెన్షన్ రకం అనేది చేంజ్ అయిపోయింది. కొంతమందికి పెన్షన్ అనేది పోయింది. సో అలాంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకొని ఉన్నారు కదా. సో వాళ్ళకి మరొకసారి రీఅసెస్మెంట్ అనేది జరిగింది. రీఅసెస్మెంట్ జరిగిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు మా పెన్షన్ ఉంటుందా పోతుందా అని భయాందోళనకి అయితే గురవుతున్నారనమాట. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మే నెలలో మీకు ఫైనల్ నోటీస్ అనేది రావడం జరుగుతుంది.
ఆ నోటీసే లాస్ట్ నోటీస్ అవుతుందన్నమాట. సో అప్పటితోనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ దివ్యాంగులు వికలాంగుల్లో ఎవరైతే నిజంగా మీరు అర్హులు, పెన్షన్కి అర్హులైనట్లయితే మీ యొక్క సదరం వెరిఫికేషన్ చేసినటువంటి అధికారులు, డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మీకు పెన్షన్ ఉండాలా లేదా అనేది అక్కడే డిసైడ్ అయిపోయి ఉంటారనమాట. సో మీకు నిజంగా డిసేబిలిటీ ఉంది అనుకుంటే మీకు పెన్షన్ అనేది పోదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎవరికి కూడా అప్పీల్ చేసుకున్నా కానీ, కొత్త సదరం సర్టిఫికెట్లు ఇచ్చినా కానీ, రద్దు నోటీసులు ఇచ్చినా కానీ ఆ పెన్షన్ని తొలగించకుండా వారికి పెన్షన్ కూడా ప్రతి నెల కూడా ఇస్తుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో మామూలుగా అయితే మీకు పెన్షన్ లేదంటే ఆన్ ద స్పాట్ తీసేయాలి. కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రీఅసెస్మెంట్కి వెళ్ళండి, అసెస్మెంట్లో పాల్గొనండి, సో మీరు పెన్షన్ అనేది పొందుతూనే ఉంటారు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇది ఒక మంచి శుభవార్త అసలు మామూలుగా మాట్లాడుకోవాలనుకుంటే. సో కాబట్టి మీకు ఫైనల్ నోటీస్ అనేది మే నెలలో రావడం జరుగుతుంది. సో ఇదే ఫైనల్ నోటీస్ అనేది అవుతుందన్నమాట. మీకు పెన్షన్ ఉంటే ఉంటుంది, మీరు నిజంగా ఎలిజిబుల్ అయితేనే ఉంటుందండి. ఒకటి నిజంగా చెప్పాలంటే లేదు, మీరు పెన్షన్ అనేది సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తప్పుగా తెచ్చుకోవడం, అంటే సదరం సర్టిఫికేటు పర్సంటేజ్ అనేది ఎక్కువగా వేసేసుకొని సో ఇక్కడ కొంచెం అన్యాయం జరిగే విధంగా మీరు ఏదైతే మోసపూరితమైన డాక్యుమెంట్ అనేది తెచ్చుకొని ఉంటారో కనుక్కునేస్తారనమాట డాక్టర్లు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనల్ నోటీస్లో మీ పెన్షన్ అనేది తొలగిపోతుంది. సో ఇప్పటి వరకు మీరు ప్రభుత్వం మోసం చేసి ఈ విధంగా అయితే మీరు పెన్షన్ పొందినప్పటికీ సో ఫైనల్ నోటీసులు అనేవి మే నెలలో వస్తాయి. అనర్హులకి పెన్షన్లు అనేవి తొలగిపోతాయండి. ఓకేనా? మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే మీ పెన్షన్ అనేది టచ్ చేయదు గవర్నమెంట్. ఇప్పుడు కూడా నేను మీకు పదే చెప్తున్నాను. ఎందుకంటే సో నేను చూస్తూనే ఉన్నాను అనమాట ఈ పెన్షన్ల నోటీసులు వచ్చినప్పటి నుంచి. సో పెన్షన్ రద్దు నోటీస్ అంది అప్పీల్ చేసుకున్న ప్రతి నెల కూడా మీకు పెన్షన్ అనేది వస్తూనే ఉంది. సో రీసెంట్గా నేను చూస్తూనే ఉన్నాను అనమాట. మా ఊర్లో కూడా చాలామంది కూడా అలానే జరిగాయి అనమాట పెన్షన్లు అనేవి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో రద్దు నోటీసులు అనేవి, ఫైనల్ నోటీసులు అనేవి మే నెలలో వస్తాయి. పెన్షన్లు అనేవి తొలగిపోతాయి. త్వరలో వీలైనంత త్వరగా జూన్ నెలలో కొత్త పెన్షన్లకు అవకాశం అనేది రావచ్చు. అది కూడా ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులు అయితే ఉంటారో వారికే అవకాశం అనేది రావచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే ఇవ్వాలి. చాలా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఉన్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది. అదేవిధంగా కొంతమంది దివ్యాంగులు, వికలాంగులు అయితే ఉన్నారు, కొంతమంది డిఎంహెచ్ఓ పెన్షన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వారికి కూడా అవకాశం అనేది ఉందన్నమాట. సో త్వరలో మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది. నేను తప్పకుండా తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.